ఇక ఇజ్రాయెల్కి సంబంధించి కూడా కిమ్ జోంగ్ ఉన్ చాలా కీలకమైన వ్యాఖ్యలే చేశాడు. ఇజ్రాయెల్ను ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టడానికి తమ దగ్గర ఉన్న ఒక్క క్షిపణి చాలు అంటూ కిమ్ జోంగ్ ఉన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అంటే ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కిమ్ జోంగ్ ఉన్ ఒకవేళ యుద్ధంలోకి ఎంటర్ అయితే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయనడానికి ఈ మాటలు ఒక ఎగ్జాంపుల్గా మనకి చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ను అమెరికా యొక్క సామ్రాజ్యవాద తొత్తు అంటూ ఆయన అభివర్ణించారట. సామ్రాజ్యవాద తొత్తు అంటూ అనే ఒక పదాన్ని ఆయన ఉపయోగించారు. ఇక అమెరికా ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఇతర దేశాల మీద ఈ సార్వభౌమాధికారాన్ని, అంటే ఇక మొత్తం మాదే, మమ్మల్ని మించిన బలవంతులు లేరు అన్నటువంటి ఒక అహంకారపూరిత వైఖరికి ఇది ఒక నిదర్శనం అంటూ కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. చట్ట విరుద్ధమైనటువంటి దురాక్రమణ అనే పదాన్ని ఆయన ప్రత్యేకంగా ఉపయోగించారు. సో ఇది ఒక దురాక్రమణగా చూస్తున్నారు. ప్రపంచ శాంతికి విఘాతమని ఉత్తర కొరియా గనక ఇది మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రపంచ శాంతికి విఘాతం అంటూ ఉత్తర కొరియాకు సంబంధించిన విదేశాంగ శాఖ ప్రకటించినట్లుగా తెలుస్తోంది.